హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిక్కుడుగాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చిక్కుడుగాయలను తీసుకొని చిక్కుడుగాయలకున్న పీచుని తీసి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో చింతపండు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిలో ఆవాలు మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. కడాయిలో చిక్కుడుగాయలను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసి చిక్కుడుగాయలను వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన చిక్కుడుగాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ఆయిల్లో తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతుల్ని మిక్సీ పట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని పిసికి గుజ్జు తీసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఫుల్ వీడియో కావాలంటే వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయల్లో వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, ఆవాలు, మెంతిపిండి, చింతపండు గుజ్జు వేసి కలిపి తాలింపును వేసి కలుపుకోవాలి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.